హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీముఖి అక్క వస్తుంది. శ్రీముఖి ఏంటంటే నారాయణ అందరికి అటు ఇటు పుల్లలు పెడుతుంది, కన్వేలో పెడుతుంది. ఓకే, అది షో వాళ్ళు చెప్పి ఆమె చేస్తుంది. అది శ్రీముఖి గారిని తప్పని అంటుంది. యాంకర్ శ్రీముఖి, లయ గారు లయ లయ గారు, రాధమ్మ, అనిల్ రావిపూడి, వీళ్ళు జడ్జెస్. ప్రోమో వచ్చింది, ప్రోమో అప్డేట్ చెప్తాం. మిగతా ఇంకా తర్వాత ఆల్రెడీ షో అయిపోతుంటే, అంటే షో కూడా అయిపోయిన తర్వాత మనకు వస్తుందంట. అదేంటంటే మన ఎవరు అగ్ని పరీక్షలు ఎలా జరిగిందో అలా అయిపోయినాక వస్తాయంట. ఫస్ట్ శ్రీముఖి అక్క వచ్చింది. ఫస్ట్ మనం బయట ఒక ఇంట్లో ఎంత కూడా బయట ఓకే మ్యాడ్ ఫర్ ఈచ్ మ్యాడ్ అంటే పిచ్చి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చేసారు కాబట్టి అది చెప్తున్నా. తర్వాత శ్రీముఖి గారు వచ్చి బయటలో ఇంట్లో ఎంత కూడా అయినా బయట వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంటారు అలా ఉంటుందని చెప్తుంది. ఒకదానికొకరు ఇంకా ఎవరెవరు ఉంటారంటే కొన్ని పేర్లు చెప్పుకున్నా, ఇంకా కొందరు పేరు కూడా ఉంటాయి. భాను వీళ్ళు జాను అంటే వీళ్ళు యాంకర్ అనుకుంటా. నూకరాజు ఆసియా, తర్వాత సోనియా, పవన్, ఎవరు కళ్యాణ్ అంటే ఎవరు వసంతి పవన్ కళ్యాణ్ అనుకుంటా అతని పేరు వసంతి. ఇంకెవరు మహేష్, శాండ్రా, మన మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ మాస్క్ మ్యాన్, అంజలి, పవన్. అందరు పవన్లో ఉన్నారు అనుకోండి. వెనక సంధ్య బ్రెట్టు తెలుసు కదా, సంధ్య బ్రెట్టు, నూకరాజు ఆసియా. వెనక వీళ్ళని 70 days ఒక విల్లాలో, మొహినాబాద్లో ఒక విల్లాలో వీళ్ళని పెట్టి ఇది గేమ్ ఆడుతున్నట. ఆల్రెడీ ఎపిసోడ్స్ కొన్ని స్టార్ట్ అయినాయి, ఇంకా ఉన్నాయి చెప్తాం. ఫస్ట్ కొన్ని అంటే ఇంట్లో పెట్టి వీళ్ళకు ఎవరు బెస్ట్ తెలుసుకొని లాస్ట్ వేసారు. ఇంకా అందరూ ప్రియాంక జైన్, మన ఎవరు ఇంకా కొంతమందిని చూపించలేదు. మన ఇంకా గొడవ ఏదో చూపిస్తారు. ఐ థింక్ నాకు కూడా తెలిసి March 15 స్టార్ట్ అవుతుంది అని కూడా అంటున్నారు. March 15 స్టార్ట్ అయితే ఇంకా మనకు 70 రోజులు అనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. ఇప్పటికే బీబీ జోడీది కూడా నేను చేస్తున్నాను వీడియోస్. ప్లీజ్ మీకు నచ్చితే కానీ ఆ వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను. వెనక మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీద హైదరాబాద్లో జరుగుతుంది. ఇది 10 couples, 10 సెలబ్రిటీస్ కపుల్స్. మాస్క్ మ్యాన్ ఏంటంటే మాస్క్ మ్యాన్ వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు అని అంటున్నారు. మరి చూడాలి మాస్క్ మ్యాన్ వాళ్ళు ఫస్ట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఎలా ఎలిమినేట్ అయ్యారు అది కూడా తెలుసుకున్నామంటే మనం ఇంకా చూడాలి. టోటల్ 10 సెలబ్రిటీస్. లాస్ట్ ఎవరో ఒకరు అంటే మన బిగ్ బాస్ లాగానే ఎవరు విన్నర్ అయితే చూసాం అట్లా ఉంటుంది కదా, అలాంటిది. ఇంకా లాస్ట్కు ఎవరు విన్నర్ మన బిగ్ బాస్లో కళ్యాణ్ ఇట్లా లాస్ట్ 10 episodes కనుక రాధమ్మ, మన శ్రీముఖి, లయ గారు ఫస్ట్ టైం, అనిల్ రావిపూడి వీళ్ళు ఓకే ఎలా ఉంటారు, ఎలా గొడవలు ఎలా జరుగుతాయో చూడాలి నిజంగా. ప్రియాంక జైన్ మన శివ్ వీళ్ళు భలే ఉంటారు, నిజంగా బాగుంటుంది. సోనియా వాళ్ళు కూడా బాగా కరోనా టైంలో ఒక జీ తెలుగు షోలో బాగా వైరల్ అయ్యారు. సోనియా వాళ్ళ అతను అది ప్రదీప్ యాంకరింగ్ దాంట్లో అది భలే ఉంటుంది. అది అందుట్లో చూసి చాలా వైరల్ అయిపోయారు. వాళ్ళు అప్పటి నుంచి బెస్ట్ కపుల్స్ రావాలి. ఆసియా, నూకరాజ్ తతాటి బెల్లం తతరైత ఎట్లా అది ఆ సాంగ్. వెనుక పవన్ అంజలి తెలిసిందే మనకు. ఇంకా సోనియా వాళ్ళు కూడా తెలుసు. ఇంకా చాలామంది ఉంటారు. ఇంకా కొంతమంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చూడాలి ఇంకెవరెవరు వస్తారో. తర్వాత వసంతి వాళ్ళది కూడా అయిపోయింది. వసంతి వాళ్ళు కూడా వచ్చారు. ఇది ఎలా వస్తాయంటే 70 episodes మన వీక్ ఒకసారి. ఇప్పుడు ఇది అయిపోయాక అదేంటి మన బీబీ జోడి అయిపోయాక అది వస్తుంది. ఇది ఒక ప్రోమో వచ్చింది కదా, ప్రోమో అప్డేట్ మనం చెప్తే బాగుంటుంది కదా అని ఒక ఒపీనియన్తోనే నేను చెప్తున్నాను. నా వీడియోస్ అంతా ఏం చూసలేరు. ప్లీజ్ మీకు నచ్చితే నా వీడియోస్ చూడండి అని నేను అడుగుతా. అంతకుమించి నేను ఎక్కువ ఏం అడగలేను. ఇంకా ఎవరెవరు వస్తారు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో, ఎవరెవరు ఉంటారు, శాండ్రా వాళ్ళు ఎవరెవరు ఉంటారో మనం పక్కా చూడాలి. ఇంకోటి ఫస్ట్ హరిత హరీష్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని అంటారు. ఎందుకంటే హరిత హరీష్
ఏదో గొడవ ఎలిమినేట్ అయ్యారని అంటారు. సరిగ్గా ఎందుకంటే అత్త హరీష్ గారు గురించి తెలియదు. కోపం చాలా కోపం అలా ఉన్నాడు. మన బిగ్ బాస్లో చేసినాక అలానే ఉంటుందో తెలియదు. ఇంకా చాలామందిని చూపించలేదు. మహా అంటే ఒక 4, 5 జంటలు చూపించారు. ఇంకా 5 జంటలు అనుకో, ఇంకా 4 జంటలు ఏదైనా సీక్రెట్ అది ఉండొచ్చు. వాళ్ళని నెక్స్ట్ టైం చూపించవచ్చు. నెక్స్ట్ ప్రోమోలో సంధ్య బ్రెడ్ బీబీ జోడీలో ఇది బిగ్ బాస్ రియాలిటీ షో అలాంటిదంటే రియాలిటీ షో ఉండొచ్చు. కానీ అంత కొంచెం స్క్రిప్టెడ్ ఉండొచ్చు. ఐ థింక్ నాకు తెలిసి నాకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత మన సోనియా వాళ్ళు కూడా సోనియా వాళ్ళు కూడా బాగుంటుంది. నటరాజ్ మాస్టర్ వాళ్ళ నీతు వాళ్ళ వైఫ్ ఇద్దరు వాళ్ళు కూడా వస్తుందంట. నటరాజ్ మాస్టర్కి మన హరీష్ గారికి గొడవ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నిజంగా పెద్ద పెద్ద గొడవ అయితే ఇద్దరు ఇద్దరు కోపం ఎక్కువ అట్లా అని నా ఒపీనియన్ అనిపిస్తుంది. నిజంగా శ్రీముఖి గారు కూడా శ్రీముఖి అక్క కూడా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది. చూడాలి ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో. ఎపిసోడ్స్ చూసి రివ్యూస్ చేయడానికి ఏదో ఒక పని పడ్డది కదా అని ఒక థింగ్ అనిపించింది. చాలు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.